అయ్యి నేను ఈరోజు అన్ని సబ్జెక్ట్స్ కి నోట్స్ తీసుకున్నా. ఇది వచ్చి తెలుగుకి, ఇది వచ్చి ఇంగ్లీష్ కి, ఇది వచ్చి హిందీకి, ఇది వచ్చి సైన్స్ కి, ఇది వచ్చి మ్యాథ్స్ కి, ఇది వచ్చి సోషల్ సైన్స్ కి, ఇది రఫ్ కి. జాలీ. అన్ని బుక్స్ అవసరమా? స్మార్ట్ గా ఆలోచిస్తే 3 బుక్లు చాలే కదా. ఇది వచ్చి తెలుగు ఇంగ్లీష్ కి, ఇది వచ్చి హిందీకి సైన్స్ కి, ఇది మ్యాథ్స్ కి సోషల్ సైన్స్ కి. చాలు. 3 బుక్స్ కూడా అవసరమా? ఒకటి ఉంటే చాలు కదా. ఇది తెలుగుకి, ఇది ఇంగ్లీష్ కి, ఇది హిందీకి, ఇది సైన్స్ కి, ఇది సోషల్ సైన్స్ కి, ఇది మ్యాథ్స్ కి. మా లంచ్ బాక్స్ ఎక్కడ? మా కాలేజీకి టైం అయింది. ఇది కూడా వస్తున్నాను, తీసుకో. ఇందులో బిర్యానీ ఉంది, నువ్వు మాత్రమే తిను, ఓకేనా? బిర్యానీయా? రే మచ్చా, తినేదానికి ఏం తీసుకొని వచ్చావురా? హాస్టల్లో తిని తిని బోర్ అయిపోయిందిరా. రే మచ్చో, ఎవరు బిర్యానీ తీసుకొచ్చారా? బిర్యానీయా? నేను పప్పాన్నం తీసుకొచ్చారా. మచ్చా, మేము వెళ్ళి హోటల్లో తినేసి వస్తాం రా. సరేనా? సరేరా. రే రారా పోదాము. సరేరా. అమ్మయ్య, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. నేను వెళ్ళి చేయి కడుక్కొని వస్తా. రారా రారా. సరేరా సరేరా. త్వరగా పెట్టారా. రారా, వచ్చేస్తున్నాడు రే. రారా రారా. అమ్మయ్య, హ్యాపీగా బిర్యానీ తింటా. అమ్మయ్య. స్టూడెంట్స్, బోర్డు మీద ఉన్న సమ్ ని సాల్వ్ చేసి ఆన్సర్ ఏంటని చెప్పండి. ఓకే మిస్. మిస్ 3.56 మిస్. 3.57 మిస్. రే 3.56 వస్తుంది చూడరా. చూడరా. మిస్ 1,82% 800 మిస్. మన భారతీయ రాజులు తమ శౌర్యం, ధైర్యం, పరాక్రమంతో ఇంకొక 5 నిమిషాలు ఉంది స్కూల్ అయిపోవడానికి. బుక్స్ అన్ని బ్యాగులో పెట్టుకుందాం. నేను బోర్డు మీద రాస్తాను, దాన్ని రాసుకోండి. అయ్యో, ఏం చేసేది? బుక్స్ అన్ని బ్యాగులో పెట్టేశానే. నేను బుక్ తీసుకుంటాను రా. రే ఒక పెన్ ఇవ్వరా. లేదురా, నా దగ్గర ఒకటే ఉన్నది. ప్లీజ్ ఇవ్వరా. మాట్లాడుతున్నట్టు సౌండ్ వస్తుంది. నా దగ్గర 4 పెన్సిల్స్ ఉన్నాయి. ఇది ఎగ్జామ్ కి, ఇది క్లాస్ వర్క్ కి, ఇది హోమ్ వర్క్ కి, ఇది రఫ్ కి. ఓకే స్టూడెంట్స్, బోర్డు మీద క్లాస్ వర్క్ రాస్తాను, రాసుకోండి. అయ్యో, నా పెన్సిల్ ఎక్కడ పడిపోయిందో తెలియడం లేదే. అయ్యో, ఎక్కడ? రే ఏంటిరా? రే ఒక పెన్సిల్ ఉంటే ఇవ్వరా ప్లీజ్ రా. నా దగ్గర పెన్సిల్ లేదురా, ఒకటే ఉన్నది అంతే. పెన్సిల్ లేదా? నా దగ్గర ఉన్నది 4 పెన్సిల్స్. డ్రాయింగ్ చేసేందుకు ఇంకోటి తీసుకుందామని అనుకుంటున్నాను. నా దగ్గర అడుగుతున్నాడు, నేను ఎవరికి ఇవ్వను. అయ్యో, ఏం చేయలేదు తెలియడం లేదే. ఈడేంటి నిద్రపోతున్నాడు? రే 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 ఏంట్రా? రే ఒక పెన్సిల్ ఉంటే ఇవ్వరా ప్లీజ్ రా. పెన్సిల్ కావాలా? రే నా దగ్గర కూడా ఒకటే ఉన్నదిరా, దీన్ని విరగొట్టిస్తానుండు. రే విరగడం లేదురా, తీసుకో, నువ్వే పెట్టుకో. థ్యాంక్ యూ రా. సరేరా, నేను పడుకుంటారా? సరేరా. బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గోస్ టు మూర్తి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. ఇతనికి ఈ అవార్డు ఇవ్వాల్సిన అవసరం ఏంటంటే ఇతని హార్డ్ వర్కే ఇక్కడికి తీసుకొచ్చింది. ఇతడు ఒక్కొక్క విషయాన్ని కూడా చాలా డెడికేటెడ్ గా చేస్తాడు. ఇప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్ చేశాడు. పెట్రోల్ ప్రైస్ ఎక్కువైపోయినప్పుడు వాటర్ తో బైక్ ని ఎలా నడపాలని. నిజానికి గ్రేట్. గివ్ హిమ్ ఏ బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంట్లో వాళ్ళకి చెప్పావా? చెప్పలేదు సార్, వెళ్ళి చెప్పాలి. వెళ్ళి చెప్పు, నీ గురించి చాలా సంతోషిస్తారు. అలాగే సార్. అమ్మా నాకు రే టైం కి వచ్చావురా, మంచిదైంది. కాఫీ చూసుకుని ఉండు, వెళ్ళి నాన్న షర్ట్ వాష్ చేసి వస్తా. అమ్మా అయ్యో. రే మూర్తి, వెళ్ళి మోటార్ ఆఫ్ చేసిరా. అయ్యో, నేను వెళితే కాఫీ పొంగిపోతుంది. ఫాస్ట్ గా వెళ్ళి ఫాస్ట్ గా వద్దాం.
అయ్యయ్యో కాఫీ పొంగిపోయిందే. దీన్ని అమ్మ చూసి సరిగ్గా తిడుతుంది, ఏం చేసేది? ఈ అవార్డుని చూపించి అమ్మని సమాధానం చేద్దాం. అమ్మాయ్యా మా నాకు స్కూల్లో బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చారు మా. చాలా అమ్మా. ఊరి నా కొడక, రేయ్ కాఫీ పొంగిపోతుంటే ఆఫ్ చేయాలనే ఇంగిత జ్ఞానం లేదు. ఎవరు నీకు బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ అవార్డు ఇచ్చింది? సో స్టూడెంట్స్, ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ కి కూడా వస్తాయి, నోట్ చేసుకోండి నేను చెప్పినవన్నీ. అరే రే వెంకట్, క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు వెళదామా? పీటీ సార్ తలలో ఉన్న గ్రౌండ్ లో ఆడదామా? సైలెంట్ గా ఉండండి రా, రాసుకుంటున్నాను రా, ఎగ్జామ్ కి ఇంపార్టెంట్ రా, ప్లీజ్ రా. అరే వీడియో కోడు. వినయ్ పీటీ సార్ జిప్పే వేసుకోలేదు. సైలెంట్ గా ఉండండి రా, ప్లీజ్ రా, ఇవి ఎగ్జామ్ కి ఇంపార్టెంట్ రా. సైలెంట్ గా ఉండండి రా, ప్లీజ్, రాసేందుకు వదలండి రా. నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతే మా అమ్మ నన్ను కొడతారా? ఈ సెకండ్ బెంచ్ మూర్తి, స్టాండ్ అప్. మిస్ నేను కాదు మిస్, వీళ్ళే మాట్లాడుతున్నారు మిస్. నో రూమై, మాట్లాడిందే కాక అబద్ధం కూడా చెప్తావా? గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. డియర్ స్టూడెంట్స్, ఈ రోజు ఎగ్జామ్ అని చెప్పాను కదా, అందరూ చదువుకొని వచ్చారా? రే నువ్వు చదువుకొని వచ్చావరా? రే నేనేం చదువుకొని రాలేదురా. నువ్వురా? నేను కూడా చదువుకొని రాలేదురా. నువ్వు ఎక్కడ చదువుకొని వస్తావు అని భయపడ్డా. నువ్వురా నా క్లోజ్ ఫ్రెండ్ ఇవి. అవునరా. ఓకే ఎగ్జామ్ రాయండి. అలాగే మ్యామ్. ఓకే స్టూడెంట్స్, టైమ్ ఇస్ ఓవర్, పేపర్స్ ఇవ్వండి. మూర్తి మిస్ 10 out of 100 కి ఇడియట్ తీసుకో. 10 మార్క్స్ తీసానా? వావ్ గ్రేట్. వాడి దగ్గరికి వెళ్ళి నటిద్దాం. ఛా ఫెయిల్ అయిపోయారా? నెక్స్ట్ నువ్వేరా ఫెయిల్ అయ్యి ఉంటానని ఫీల్ అవ్వకు, నీకు నేనున్నా, డోంట్ వరీ. నవీన్ వస్తున్నా మ్యామ్. 9500 కి. వెరీ గుడ్, థ్యాంక్ యూ మ్యామ్. రే అందరూ స్వామి దగ్గరికి వెళ్ళి ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతున్నారా? వాడికి బాగా తెలిసేమో. రేపు మా అందరికి సైన్స్ ఎగ్జామ్. స్వామి గాడే మా క్లాస్ టాపర్. అందరూ వాడి దగ్గరికి వెళ్ళి ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతున్నారు. రే మూర్తి రారా, మనము వెళ్ళి అడుగుదాము. The experts would have told me to go with an informed batsman, but I had other ideas. స్వామి గడొద్దు, సాయిగాడి దగ్గరికి వెళదాం. రే వాడు సాయిగాడికి ఏమి తెలియదురా. నువ్వు వాడి దగ్గర అడుగు, నేను స్వామి దగ్గర అడుగుతా. బంగారపు హుండీని చిల్లర వేయడానికి పెట్టుకున్నారు. రే సాయి, నువ్వు సైన్స్ ఇన్స్టిట్యూషన్ కి వెళ్తావు కదా, రేపటి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ నీకు చెప్పే ఉంటుంది, నాకు చెప్పిస్తావా? సరే నేను చెప్తాను, నువ్వు ఎవరికి చెప్పొద్దు, సరేనా? సరే తీసుకో, దీన్ని చదువుకో. సరేరా. అరే ఛా, వాడు స్వామి గాడికి ఏమీ తెలియదురా. రే నువ్వేలరా ఇన్ని మార్క్స్ తీసావు? నేను కొంచెం బ్రెయిన్ వాడారా. దీనికి ఏ ఆన్సర్ అయ్యేలా తెలియడం లేదే. సరేలే బి రద్దాం. రే సి దానికి కరెక్ట్ ఆన్సర్. అవునా? నువ్వు ఏ క్లాసు? నేను 12th కామర్స్. అయ్యి మంచిదయ్యింది. అలా అయితే నీకు ఈ సబ్జెక్ట్స్ గురించి బాగా తెలుసు, నాకు చెప్పిస్తావా? ఏదైనా డౌట్ ఉంటే అడుగు, నేను చెప్తా. అన్న దీనికి ఆన్సర్ ఏంటన్నా? దానికి ఏనా అన్న? దీనికి దానికి బీరా అన్న? దీనికి దానికి సీరా అన్న? దిస్ వన్ డి. దీనికి సి అన్న దిస్ బి. సరే అన్న. అన్న అలాగే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పన్నా? రే అది 10 మార్క్స్ క్వశ్చన్ రా. పర్వాలేదు చెప్పన్నా, నేను రాస్తాను. సరే రాసుకో, చెప్తా. ఏక వ్యక్తి యాజమాన్యం, భాగస్వామ్యం, జాయింట్ వెంచర్. ఓకే అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర ఏమి అడగొద్దు. అన్న భాగస్వామ్యం గురించి అడిగారు, కొంచెం చెప్పన్నా? నేను ఇంకా ఏమి రాయలేదురా, పేపర్ అంతా ఖాళీగా ఉంది, దయచేసి నాకు రాసేందుకు వదులురా. ఓ సారీ అన్న, నువ్వు రాసుకో. స్టూడెంట్స్ మీ టైం అయిపోయింది, పేపర్స్ ఇవ్వండి. అన్న నేను పాస్ అవుతా, నువ్వు? థ్యాంక్ యూ అన్న. నిన్న నువ్వు ఎందుకని స్కూల్కి రాలేదు? అయ్యయ్యో మిస్, అదేంటంటే అదే ఏంటి ఐడియా మిస్, నిన్న చాలా జ్వరంగా ఉన్నింది మిస్, ఛాతి కూడా నొప్పిస్తున్నది మిస్, తట్టుకోలేకపోయాను మిస్. డాక్టర్ దగ్గరికి కూడా పోయొచ్చాము మిస్. డాక్టర్ ఏం చెప్పారంటే ఇవాళంతా అలాగే ఉంటుంది, నువ్వు ఇంట్లోనే రెస్ట్ తీసుకోమన్నారు మిస్. నిన్న నువ్వు క్రికెట్ ఆడుతుండగా నేను చూశాను రా మిస్. నిన్న ఊరికి వెళ్ళాము మిస్, త్వరగా కూడా బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసాము. కానీ బస్ స్టాప్ దగ్గర చూస్తే ఏ బస్సు లేదు. తర్వాత లాస్ట్ బస్సు ఉన్నది, దానికి ఎక్కి ఇంటికి రావడానికి లేట్ అయిపోయింది, అందుకని రాలేదు మిస్. ఓహో అవునా, సరే ఉండు, మీ పేరెంట్స్ కి ఫోన్ చేసి అడుగుతా. ఎందుకురా ఏమైంది అలా ఏడుస్తున్నావు? మిస్ అదేంటంటే మా తాత చనిపోయాడు మిస్. ఏంటి తాత చనిపోయాడా? పోయిన వారమే కదా తాత చనిపోయాడని చెప్పావు.
మిస్ అది వచ్చి మా పెద్ద తాత మిస్, ఇది వచ్చి మా చిన్న తాత మిస్. ఓహో, అలాగా. నాకు చాలా మంది తాతలు ఉన్నారు మిస్. నమ్మేసింది. రే ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా చెప్పండి రా. అరే నాకు తెలియదే, ఏం చేసేది? పోనీ తెలిసినలాగా నటిద్దాం. మ్యామ్ నేను చెప్తా మ్యామ్. మ్యామ్ ప్లీజ్ మ్యామ్. నువ్వు వద్దు. శ్రీను నువ్వు చెప్పు. అరే చా మ్యామ్ నాకు తెలియదు మ్యామ్. ఏంటి తెలియదా? చెయ్యి చాపరా ఈడియట్. అబ్బా వద్దు మ్యామ్. సరే ఏరియా ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎవరికైనా తెలిసింటే ఆన్సర్ చెప్పండి రా. మ్యామ్ మ్యామ్ ప్లీజ్ మ్యామ్, దీనికి ఆన్సర్ చెప్తా మ్యామ్. మ్యామ్ ప్లీజ్ మ్యామ్. మ్యామ్ మూర్తి నీకు తెలుసు అని నాకు తెలుసు, ఊరికే ఉండు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము. వాసు నువ్వు చెప్పు. మ్యామ్ మర్చిపోయాను మ్యామ్. ఏంటి మర్చిపోయావా? ఇక్కడ చూడు, మూర్తిని చూసి నేర్చుకో. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మీరు చదివేది లేదు, ఏమీ లేదు. పేర్లు పిలుస్తున్నప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకురా ఈ స్కూల్ కి వచ్చిన ప్రాణం తింటున్నారు? వదలనురా. పబ్లిక్ ఎగ్జామ్ అయ్యి స్కూల్ మూసేలోపటికి మ్యామ్ని ఏడిపియకపోతే నన్ను అడుగురా. స్కూల్లో ఉన్న బెంచ్ ఫ్యాన్స్ అన్ని ఇరుగొట్టిన తర్వాత ఈ స్కూల్ నుంచి పోతానరా నేను. అవునరా మావా, నువ్వు చెప్పినలాగే చేద్దాం. నేను వస్తారా నీతోటి. ఫస్ట్ స్కూల్ అయిపోయిరా, అప్పుడుంది. సరేరా. 10th కాదు స్కూల్ అయిపోయిందిరా. అవునురా. సరేరా, మనం స్కూల్ కి వెళ్ళి అన్ని విరగొట్టి వద్దామా? వద్దురా, మనం ఇక నుండి ఆ స్కూల్ కి వెళ్ళమనే విషయాన్ని తలుచుకుంటే మనసుకి చాలా బాధగా ఉందిరా. అదొకటే కాకుండా ఆ మ్యామ్ నాకు ఇంటర్నల్స్ కి చాలా హెల్ప్ చేసిందిరా. అలాగే ఆ మ్యామ్ మన కళ్ళ ముందు ఉండదు అనే విషయాన్ని తలుచుకుంటే ఇంకా బాధగా ఉందిరా. మరి ఎలారా ఏడిపించాను? రే మ్యామ్ వస్తుందిరా. ఏంట్రా ఎగ్జామ్ ని బాగా రాశారా? అవును మ్యామ్, బాగా రాశాము మ్యామ్. సూపర్. దీని తర్వాతే మీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఓకే మ్యామ్. మమ్మల్ని మరవకండిరా. అలాగే మ్యామ్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. ఓకే సిట్ డౌన్ స్టూడెంట్. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. విష్ యు హ్యాపీ బర్త్డే అండ్ మే గాడ్ బ్లెస్ యు. వెళ్ళి వీళ్ళందరికి ఇచ్చేసి. అలాగే మ్యామ్. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ రా. ఇచ్చేసావా? మ్యామ్ పక్క క్లాస్ లో కూడా వెళ్ళి ఇచ్చేసా. ఎవరినైనా తీసుకుని వెళ్ళి. అలాగే మ్యామ్. ఎవరిని తీసుకుని వెళ్ళాలి? వాడు పక్క నన్నే తోలుకొని వెళ్తాడు, ఎందుకంటే వాడు బెస్ట్ ఫ్రెండ్ నేనే కదా. చాక్లెట్లన్నీ తీసుకుంటా. పవన్ కుమార్. రే ఇప్పుడు ఏ పీరియడ్ రా? హిందీరా. హిందీనా? చాలా దాహంగా ఉంది మిస్. వాటర్ మిస్. సరే వెళ్ళిరా. ఓకే మిస్. అయ్యో నేను టెక్స్ట్ బుక్ తీసుకొని రావడం మర్చిపోయానే. ఇప్పుడు ఏం చేసేది? ఇప్పుడు దొరకదు. అమ్మయ్యా. నా టెక్స్ట్ బుక్ ఎక్కడ పోయింది? రే ఇది నా టెక్స్ట్ బుక్ రా. ఇది నా టెక్స్ట్ బుక్ రా. పేరు చూడు కావాలంటే. అవునా? రే దసరాకి 4 రోజులు సెలవులు ఇచ్చారా? అలాగైతే 4 రోజులు బాగా ఆడుకోవచ్చు. అవునరా, బాగా ఆడుకోవచ్చురా. రే మిస్రా, స్టూడెంట్స్ హాలిడేస్ లో 3 చాప్టర్స్ ని హోంవర్క్ రాసుకొని రండి, సరేనా? ఓకే మిస్. స్టూడెంట్స్ 2 and 4th చాప్టర్ ని హోంవర్క్ రాసుకొని రండి, సరేనా? ఓకే మిస్. స్టూడెంట్స్ 5 చాప్టర్స్ ని హోంవర్క్ రాసుకొని రండి. ఓకే సార్. రే దీనికోసం ఎందుకని హాలిడేస్ ఇస్తారో రా. రే సైన్స్ మిస్ రా. తెలుసులేరా, మ్యామ్ కూడా మనకి హోంవర్క్ ఇస్తుంది. స్టూడెంట్స్ నేను హాలిడేస్ కి హోంవర్క్ ఇవ్వను. కానీ టెస్ట్ కి 3 చాప్టర్స్ ని చదువుకొని రండి. రేయ్ నేను WWE కార్డ్ తీసుకొచ్చారా? అవునా? ఊరా ఎంతరా? 20 రూపాయలు రా. 20 రూపాయల? రే నాకే కావాలరా. రే ఇంట్లో అడిగితే తీసి ఇవ్వడం లేదురా. స్టూడెంట్స్ ఎగ్జామ్ ఫీజ్ కి రేపు 200 రూపీస్ తీసుకొని రండి. తీసుకోరా మా. స్కూల్లో ఎగ్జామ్ ఫీజు తీసుకొని రమ్మని చెప్పారు మా. అంతా స్కూల్ కి వెళ్ళేటప్పుడే చెప్పు. రాత్రంతా ఏం చేస్తున్నావు? మర్చిపోయామా. అవును, ఎందుకని ఎగ్జామ్ ఫీజు? అదే మా 2nd సెమిస్టర్ కి ఎగ్జామ్ ఫీజు అడుగుతున్నారు మా. సరే ఎంత ఇవ్వాలి చెప్పు? 200 ఎగ్జామ్ ఫీజ్ కి 20 రూపీస్ నా WWE కార్డ్స్ కి. మా 220 మా. అయ్యో మీ నాన్న కూడా డబ్బులు ఇచ్చి వెళ్ళలేదే. ఇప్పుడు ఏం చేసేది? సరే ఉండు తీసుకొస్తా.
అయ్యో రే ఏంట్రా పీరియడ్ అయిపోవడం లేదు. అవునరా నెక్స్ట్ పీరియడ్ ఏంటో చూడు. రే పీటీ పీరియడ్ రా. పీటీ పీరియడ్ అయ్యి జాలి. రే క్యారమ్ ఆడదాం రా. వద్దురా క్రికెట్ ఆడదాము. రే వద్దురా ఖోఖో ఆడదాం రా. వాలీబాల్ ఆడదాం. రే ఎత్తిపెట్టు. పీటీ పీరియడ్ కూడా పోయిందిరా. అవునరా. ఏంటి వీడు ఇంకా రాలేదు, వస్తాడా లేదా? రేపు హాఫ్ డే కదరా, లీవ్ ఇద్దామా? రేపు ఎవరు రారురా, మనం మాత్రం వస్తామంతే. మనం రేపు వచ్చి క్యారేమ్, పెన్ గేమ్, ఎస్వైస్ అన్ని ఆడుదాం రా. నువ్వు లీవ్ వేయకుండా రారా. అదంతా ఓకేరా, కానీ ఆ కాంచన మిస్తి పీరియడ్ ఉందిరా. రేపు క్లాసెస్ తీసుకోరా, బుక్స్ ఏం తీసుకొని రావద్దు, ఇంట్లోనే పెట్టేసిరా. సరేరా, కానీ లీవ్ మాత్రం వేయకుండా రారా. ఎందుకంటే నేను నమ్మి వస్తాను రా. రోహి, నన్ను వెర్రోడ్ని చేసి ఒక్కడివే లీవ్ వేస్తావా? అందరూ బుక్స్ తీయండి. మిస్ 10 మంది మాత్రమే వచ్చారు, ఇంకా 30 మంది రాలేదు మిస్. పర్వాలేదు, 10 మంది కాదు, ఒక్కడున్నా నేను క్లాస్ తీసుకుంటా. నువ్వు బుక్స్ తీ. మిస్ నేను బుక్స్ తీసుకొని రాలేదు మిస్. ఏంటి బుక్స్ తీసుకొని రాలేదా? వెళ్ళి క్లాస్ బయట నిల్చుకో. ఓకే స్టూడెంట్స్, పేపర్స్ అందరికి డిస్ట్రిబ్యూషన్ చేశాను. కరెక్షన్ ఉన్న వాళ్ళు మాత్రం రండి. సార్ చెప్పు బాబు, ఏమైనా కరెక్షన్ ఉందా? సార్ కరెక్షన్ ఏం లేదు సార్. 100కి 34 మార్క్స్ ఇచ్చారు. ఇంకొక మార్క్స్ ఇచ్చారంటే పాస్ అయిపోతాను సార్. అవునా, ఇవ్వు చూస్తాను. ఇద్దండి సార్. ఇక్కడ 1 మార్క్ వేసి ఇవ్వడానికి నువ్వేమి రాలేదురా. ఫోటో తీసుకోపో. ఊపుకుంటూ వచ్చేసాడు 1 మార్క్ కోసం. 100కి 19 మార్క్సా? అయినా నేను ఇన్ని మార్క్స్ ఎలా తీసాను? అంత బాగా రాశానా? అయినా పాస్ అవ్వలేదే. సార్ దగ్గరికి వెళ్ళి పాస్ మార్క్స్ అడిగితే మార్క్సే వేయరు. వాడిలాగా మార్క్స్ కోసం ఎందుకు అడుకోవాలి? రే మచ్చా, రెడ్డింగ్ పెన్ ఉంటే ఇవ్వురా. థ్యాంక్ యూ రా మచ్చా. ఈ 19ని 79 చేద్దామా, 99 చేద్దామా? 99 చేద్దాం. ఇప్పుడు క్లాస్ లో మనమే టాపర్. రే హోంవర్క్ రాసేసావరా? ఇద్దరు రాశాను చూడు. రే నేను రాయలేదురా. అవునరా, సరేరా, నేను కూడా సబ్మిట్ చేయనులేరా. రేపు నేను ఊరికి వెళ్తున్నారా, 2 రోజులు రానురా. ఓ అవునా, అలాగైతే నాకు కూడా బోర్ అవుతుందిరా. సరేలే, నేను కూడా లీవ్ వేస్తాను. రే మనం ఎప్పుడు ఇలాగే సింగల్ గా ఉందాం రా. నువ్వు కావాలంటే సింగల్ గా ఉండు, నేనెందుకు ఉండాలి? ఓకే, ఈ పీరియడ్ అయిపోయింది. ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్ ఉందా? పీరియడ్ అయిపోతే వెళ్ళిపోకుండా డౌట్ ఉందా, అదుందా, ఇదుందని అడుగుండు. సరే ఏమి లేదు సార్. సార్ నాకు ఒకే ఒక డౌట్ ఉంది సార్. నీకా? ఏ డౌట్? సార్ ఆ సమ్ లో ఉన్న లాస్ట్ ఆ ఈక్వేషన్ ఇలా డిరైవ్ చేశారని అర్థం కాలేదు సార్. ఓ, ఆ ఈక్వేషన్ లో నీకు డౌటా? సరే, నెక్స్ట్ పీరియడ్ ఎవరిది? నెక్స్ట్ పీరియడ్ సార్ పీటీ పీరియడ్ సార్. ఓ పీటీ పీరియడా? మన సార్దే. పీటీ పీరియడ్ కూడా నేనే తీసుకుంటా. అందరూ ఆ ఈక్వేషన్ ని గమనించండి, ఫస్ట్ నుంచి చేస్తా. ఓకే సార్. ఈ ఈక్వేషన్ ని సరిగ్గా అబ్జర్వ్ చేశారంటే. రే ఇప్పుడు ఎందుకు కొట్టావురా? ఎందుకురా ఇప్పుడు నువ్వు డౌట్ అడిగావు? రే నాకు అర్థం కాలేదురా, అందుకని అడిగాను రా. డౌట్ ఉందా అదుందా అని అడిగి పీటీ పీరియడ్ ని కూడా తీసుకునేశారు. ఆటలాడదామని ఎంత జాలీగా ఉన్నానో తెలుసా? అంతే, ఈ ఈక్వేషన్ ఇప్పుడు అర్థమైందా? రే డౌట్ అడిగావు కదా, నీకు అర్థమైందా? సార్ ఆ లాస్ట్ లో అది ఏంటి? ఏమీ లేదురా. ఏంట్రా ఏమి లేదంటున్నావు? సార్ ఏమీ లేదు సార్, అంతా అర్థమైంది సార్. అలా రా దారికి. ఎక్కడ తేడా కొడుతుంది? 1 2 3 4. రే ఒక బిస్కెట్ నువ్వు తీసుకున్నావు కదా? రే నేను తీసుకోలేదురా. రే అబద్ధం చెప్పొద్దురా. తీసుకోలేదురా. రే దేవుడు కళ్ళు పిక్కుంటాడు. తీసుకోలేదురా, నిజంగా తీసుకోలేదురా. మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు. ఇద్దరా తీసుకోరా, నేనే తీసుకున్నారా. ఇదంతా ఇంపార్టెంట్ ఆల్జెబ్రిక్ ఫార్ములా. a + b
ఏ మూర్తి మిస్ ఫస్ట్ క్లాస్ విను, తర్వాత రాసుకోమని చెబుతా, అప్పుడు రాసుకో సరేనా? సరే మిస్. a plus b whole square is equal to a square plus 2ab plus b square and a minus b whole square. ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అవి బోర్డు మీద రాస్తాను. ఏ గోపి వచ్చి బోర్డుని రబ్ చేయి. సరే మిస్. రే ఒక 5 నిమిషాలు ఉండురా, ఒక 5 నిమిషాలు ఉండురా. మిస్ 5 నిమిషాలు ఉండండి మిస్, రాసేస్తాను. వీళ్ళంతా రాసేటప్పుడు నువ్వు నిద్రపోతున్నావా? అయ్యో నేను హోంవర్క్ రాయలేదు, ఇప్పుడు ఏం చేసేది? అందరూ హోంవర్క్ రాసుకొచ్చారా? మ్యామ్ రాయలేదు మ్యామ్. బయటకి వెళ్ళు. చా ఇది సరిపోదు వేరేది. మ్యామ్ మర్చిపోయి వచ్చా మ్యామ్. తినడం మర్చిపోయావా? బయటకి పో. అరే ఇది కూడా సరిపోదే, ఇంకా వేరేది చెప్పాలి. మ్యామ్ ఇంట్లో పెట్టి వచ్చా మ్యామ్. నువ్వెందుకు వచ్చావు? నువ్వు కూడా ఇంట్లోనే ఉండు. అరే ఇది కూడా సరిపోదే. ఐడియా మ్యామ్, ఈ రోజు నా బర్త్డే మ్యామ్. అవునా, హ్యాపీ బర్త్డే. నువ్వు హోంవర్క్ రాసుకోవచ్చావా? మ్యామ్ కొంచెం రాయలేదు మ్యామ్. సరే నీకు మాత్రం ఈ రోజు ఎక్స్క్యూజ్. థ్యాంక్ యూ మ్యామ్. రేపు ఎగ్జామ్ లో ఖచ్చితంగా మనం ఇద్దరు పక్క పక్కన కూర్చుంటామురా. అవునురా. అందుకని నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉందిరా. ఏంటిరా? రేపు నేను 2 మార్క్స్ క్వశ్చన్ వి 4 మార్క్స్ క్వశ్చన్ వి అన్ని చదువుకొని వస్తారా? అలాగైతే నేను 1 మార్క్ క్వశ్చన్ వి 7 మార్క్ క్వశ్చన్ వి చదువుకొని వస్తారా? మనం ఇద్దరు చూసుకుంటూ ఫుల్ గా రాసేయచ్చురా. అవునురా, రేపు మనం ఇద్దరు కాపీ కొట్టడాన్ని ఎవ్వరు ఆపలేరు. అమ్మా ఫుల్ గా చదువుకొని వచ్చింటే బాగుండేది. వీడు మాటలు వినకుండా చదువుకొని వచ్చింటే బాగుండేది. రే ఈరోజు 3 మ్యాథ్స్ పీరియడ్స్ రా. 3 పీరియడ్సా? అవునురా. సరే రారా ప్రేయర్ కి వెళదాం. సరే రారా పోదాం. రే ఇప్పుడు మ్యాథ్స్ పీరియడ్ రా. ప్రేయర్ లా చూస్తే మ్యాథ్స్ సరే రాలేదురా. అవునరా, నేను కూడా చూసారా. 3 ఫ్రీ పీరియడ్స్ రా. అవునరా. ఎస్వైస్ ఆడుదామరా. సరేరా. A few minutes later. అమ్మయ్య, ఎలాగో అలాగే సెమిస్టర్ ఎగ్జామ్ ముగిసిందిరా. ఒక వారం జాలీగా ఆడుకోవచ్చురా. అవునురా, నేను కూడా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి క్రికెట్ ఆడుతారా. స్టూడెంట్స్ 5 మినిట్స్ క్లాస్ లోకి రండి. రే మిస్ ఎందుకని పిలుస్తుందిరా? తెలియదే. ఎన్ని రోజుల వరకు లీవ్ ఇస్తారని చెప్పడానికి పిలుస్తున్నారేమోరా. అవునా, సరేరారా వెళదాము. సరే రారా. స్టూడెంట్స్ మీకు 2 వీక్స్ వరకు హాలిడేస్ ఇస్తున్నారు, సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే మీరు డిసెంబర్ 6th కి వచ్చేటప్పుడు మీరు రాసిన సెమిస్టర్ క్వశ్చన్ పేపర్ ని 5 టైమ్స్ రాసుకొని రండి. రే మూర్తి, ఏంటి మా? కూరగాయలు అయిపోయినాయి, వెళ్ళి తీసుకుని రాపో. మామో, ఎప్పుడు నేనే వెళ్ళాలి. వీడికి ఎలాగో కూరగాయల కొట్టు తెలుసు. వీడిని పంపించి హ్యాపీగా గేమ్ ఆడదాం. ఐడియా. మా డబ్బులేమా? ఇది తీసుకో. రే మచ్చా, వెళ్ళి కూరగాయలు తీసుకుని రాపో. సరే, మిగిలిన డబ్బులు నువ్వే పెట్టుకో. సరే పెట్టుకో. కూరగాయలు సరే ఇవ్వు బాబు. ఇదో తీసుకో. చేంజ్ ఏమి లేదు బాబు, ఇచ్చినడానికి సరిపోయింది. లేదా? రే మూర్తి, నీకేంట్రా మ్యాథ్స్ రావడం లేదు? మ్యాథ్స్ చాలా ఈజీరా. నేను ఒక సమ్ చెప్తాను, దాన్ని అలాగే ఇమాజిన్ చేసుకొని దానికి ఆన్సర్ చెప్పు. సరే మిస్. నీ ఫ్రెండ్ కు 80 రూపీస్ కావాల్సి ఉంటుంది. రే మచ్చా, ఒక 80 రూపాయలు ఉంటాయిరా. నీ దగ్గర చేంజ్ ఉండదు, 100 రూపీస్ ఉంటుంది. 100 రూపీస్ ని కూడా నీ ఫ్రెండ్ కి ఇచ్చేస్తావు. అయ్యో, 100 రూపాయలు ఉందే. సరేలే, ఓని తీసుకో. మరి ఇప్పుడు వాడు నీకు ఎంత బ్యాలెన్స్ ఇస్తాడు? బ్యాలెన్సా? రే బ్యాలెన్స్ ఇవ్వరా. థ్యాంక్ యూ రా మచ్చా. మ్యామ్ చేంజ్ ఇవ్వడు మ్యామ్. రే 20 రూపీస్ ఇస్తాడు రా. ఈ సింపుల్ మ్యాథ్స్ తెలియదు నీకు. మ్యామ్, మీకు నా ఫ్రెండ్ గురించి తెలియదు మ్యామ్. రే మనం ఇద్దరు పక్క పక్కన పడ్డామురా. నాకి కొంచెం చూపిస్తావారా? సరేరా చూపిస్తాను, నువ్వు ఎవరికి చూపియొద్దురా. సరేరా. చెప్పినా
అయ్యో క్రిస్మస్ కి న్యూ ఇయర్ కానీ ఒక వారం లీవ్ ఇచ్చారే, ఊరికి ఆడుకుంటూ ఉండిపోయానే. ఇప్పుడు ఏం చేయలేదు తెలియడం లేదే. రే షూస్ వేసుకోలేదరా? అదేరా మాల వేసుకున్నా కదా అందుకని వేసుకోలే. హాలిడేస్ హోంవర్క్ రాసావా? రే అదంతా చూసుకుంటా లేరా. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారనుకుంటా. అందరూ హోంవర్క్ రాసుకొచ్చారా? రాశారా రాయలేదా? రే పవన్ రారా ఇటు. హోంవర్క్ ఎక్కడరా? మ్యామ్ రాయలేదు మ్యామ్. పో ఇంకా. రే మూర్తి నువ్వురా. ఆ మిస్. హోంవర్క్ ఎక్కడ? నేను రాయలేదు మిస్. చెయ్యి చూపించు. మిస్ నేను మాల వేసుకున్నా మిస్. శరణమయ్యప్ప నువ్వు వెళ్ళి కూర్చో. మా ఏంట్రా ఎలా రాశావురా? మా అన్ని క్వశ్చన్స్ కి సూపర్ గా రాశాను మా. అన్ని క్వశ్చన్స్ ని రాశాను మా, కానీ ఒకే ఒక క్వశ్చన్ కి తప్పు రాశాను మా. అది ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా మర్చిపోయాను మా. అయినా కూడా 96 మార్క్స్ వస్తాయి మా. నైట్ అంతా చెప్పించాను కదా ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఏంటని. అయినా మర్చిపోతావా? మళ్ళీ 96 మార్క్స్ వస్తాయని చెప్తావా? 4 మార్క్స్ ఎక్కడా? మా ఎలా రాశావురా? మా పాస్ అవుతాను మా. నా బంగారు కొండ. ఇంటికి పోదా నీకు పాయసం చేసి ఇస్తా. సరే మా. ఇలా నువ్వు కళ్ళలో కూడా అనుకోవద్దు. ఇది తెలుగు క్లాస్ వర్క్ కి, ఇది ఇంగ్లీష్ క్లాస్ వర్క్ కి, ఇది హిందీకి, ఇది మ్యాథ్స్ కి, ఇది సోషల్ స్టడీస్ కి, ఇది సైన్స్ కి, ఇది రఫ్ కి. చాలి. రే అన్ని క్లాస్ వరకు తీసుకొచ్చావారా? ఇద్దోరా. ఇది తెలుగుకి, ఇది ఇంగ్లీష్ కి, ఇది హిందీకి, ఇది మ్యాథ్స్ కి, ఇది సోషల్ స్టడీస్ కి, ఇది సైన్స్ కి, ఈ మిగిలినవన్నీ రఫ్ కి. ఈ రోజు పైథాగోరస్ థీరం గురించి తెలుసుకుందాం. పైథాగోరస్ ఒక గ్రీక్ విజ్ఞాని. రే ఏంట్రా మ్యాథ్స్ పీరియడ్ ఎంత బోర్ అవుతుంది, ఇంట్రెస్టే లేదురా వినడానికి. మమ్మల్ని కాపాడేందుకు ఎవరు లేరా? పైథాగోరస్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక ఇద్దరు కావాలి బెంచెస్ ని వేరే క్లాస్ లోకి షిఫ్ట్ చేసేందుకు. సరే సార్ పిలుచుకొని పోండి. రే ఒక ఇద్దరు రండిరా. ఇదిగో దేవుడా వస్తున్నాము. రే నీకు ఎన్ని మార్క్స్ రా? నాకు 25 మార్క్స్ రా. ఓహో నీవెన్ని మార్క్స్ రా? నవి 13 రా. 13 మార్క్స్ ఎవరా ఇంత హ్యాపీగా ఉన్నావు? ఒకసారి చదివి చూడురా. ధీరా 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 మన సాగలేదురా, చేరా రారా శూరా మన సొందుకోకురా. రే ఏంట్రా పాట రాశావు? రే ఒక పాట రాసినందుకే 13 మార్క్స్. ఇంకా 4-5 పాటలు రాస్తే పాస్ అయిపోతాను రా. రే వాళ్ళెందుకు రా అలా ఏడుస్తున్నారు? ఏమోరా నాకు తెలియదు. నీవెన్ని మార్క్స్? 98. 2 మార్క్స్ లో వెళ్ళిపోయింది. నీవెన్ని మార్క్స్? 99. మాట్లాడుతూనే ఉంటే పేర్లు రాస్తాను. రాసుకో. రే భయపడుతున్నాం అనుకుంటుందిరా. రే మచ్చబిడి మాట్లాడతానే లేదురా, భయపడుతున్నాడు రా. రే వాడు తిరిగి బందరా. ఒడియమ్మ బంటి ఒడియమ్మ బంటి. రే మచ్చ రాజశేఖర్ గారి గోటిల ఫ్యాక్టరీ గురించి తెలుసారా? రే ఇంకోటి నాగార్జున గారి బీడీల ఫ్యాక్టరీ గురించి తెలుసా? రే చిరంజీవికి ఇంకొక తమ్ముడు ఉన్నాడు అంటారా? మిస్ మూర్తి మిస్ చాలా మాట్లాడుతున్నాడు. సరేలే నేను చూసుకుంటాను, వెళ్ళి కూర్చో. ఓకే మిస్. చాప్టర్ 1 చదువుతూ ఉండండి, నాకు కొంచెం ప్రిన్సిపల్ రూమ్ లో మీటింగ్ ఉంది, క్లాస్ చూసుకో. ఎస్ మిస్. నువ్వు కాదు నువ్వు. నేనా? రే వాడు మనమూర్తి గాడ్రా, మాట్లాడురా. ఊరికే ఉండండి రా. రే ఇప్పుడు పెన్ గేమ్ ఆడుదామా? రే వద్దురా, ఫస్ట్ బుక్స్ గేమ్ ఆడదాం, తర్వాత పెన్ గేమ్ ఆడదాం. రే మాట్లాడకండి రా. ఫస్ట్ పెన్ గేమ్ ఆడి తర్వాత బుక్స్ గేమ్ ఆడదాం రా. సరే రా. రే ఏమైందిరా వీడికి? ఏమోరా తెలియదు. రే ఎందుకురా ఊరికే? నీ వైపు నుంచి చూసినప్పుడు నువ్వు రైట్ అనే అనుకున్నాను, ఇటువైపు నుంచి చూస్తుంటే అంతా తప్పుగా ఉంది. కుట్టుమా కొట్టు కుట్టుమా కొట్టు. మా ఏంట్రా? మా దాహంగా ఉంది, కొన్ని నీళ్లు తీసుకొని రామా. సరేరా.
అమ్మయ్య, ఈ సంక్రాంతికి ఒక వారం హాలిడేస్ ఇచ్చారు. ఈ వారం మొత్తం మొబైల్ లో గేమ్స్ ఆడతా, మొబైల్ లో రీల్స్ చూసుకుని ఉంటా, ఫ్రెండ్స్ తో వెళ్ళి బాగా ఆడుకుంటా. ఇంకేం చేద్దాం? రే ఇదిగోరా నీళ్లు. అమ్మయ్యా, మరి సంక్రాంతికి 1 వీక్ హాలిడేస్ ఇచ్చారనుకుంటా. అవునుమా. అలాగైతే ఈ వారం మొత్తం నోట్స్, హోంవర్క్ అన్ని చదువుకో. ఇంకేం 2 months అవుతే ఎగ్జామ్స్ వస్తాయి కదా. మా ఒక 2 days అనే రెస్ట్ తీసుకుంటామా? నోవే, 2 రోజుల్లోనే 2 చాప్టర్స్ ని కంప్లీట్ చేయవచ్చు. సంక్రాంతి హాలిడేస్ ని బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాడు దొంగనా కొడుకు. ఈ పండగలకి ఎందుకని హాలిడేస్ ఇస్తారు? రే, నీకు హాలిడే అంటే సండే 10 PM వరకు మాత్రమే రా. అవునరా. ఇది తెలుగు క్లాస్ వర్క్ కి, ఇది ఇంగ్లీష్ క్లాస్ వర్క్ కి, ఇది హిందీకి, ఇది మ్యాథ్స్ కి, ఇది సోషల్ స్టడీస్ కి, ఇది సైన్స్ కి, ఇది రఫ్ కి. జాలీ. రే అన్ని క్లాస్ వరకు తీసుకొచ్చావారా? ఇద్దోరా. ఇది తెలుగుకి, ఇది ఇంగ్లీష్ కి, ఇది హిందీకి, ఇది మ్యాథ్స్ కి, ఇది సోషల్ స్టడీస్ కి, ఇది సైన్స్ కి, ఈ మిగిలినవన్నీ రఫ్ కి. రే, నేను బుక్స్ ని బైండింగ్ వేసేందుకు ఇచ్చాను రా. అవునారా? అవునురా. రే మూర్తి, ఏంట్రా అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నావు? The experts would have told me to go with an informed batsman, but I had other ideas. స్టాండ్ అప్. నా పీరియడ్ అయిపోయేంత వరకు అలాగే నిల్చుకుని ఉండు. ఓకే మిస్. హోంవర్క్ చెప్పాను కదా, అందరూ రాసుకొచ్చారా? మిస్, నేను రాయలేదు మిస్. రాయలేదా? గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. రే మూర్తి. మిస్, టెస్ట్ ఏంట్రా ఇంత చెత్తగా రాశావు? బెంచ్ మీద నిల్చుకో. నీల్ డౌన్ వెయ్యి. గర్ల్స్ పక్కలోకి వెళ్ళి కూర్చో. అయ్యో, అప్పటిలాగా కాదు పుష్ప, రూల్స్ అన్ని మారిపోయాయి. రికార్డ్స్ నోట్స్ నువ్వే రాసుకో. రూల్సా? రే కేశవ, మచ్చా, ఈ నితిన్ గాడి నాన్న వీడికి ఎంత పాకెట్ మనీ ఇస్తాడు రా? వీడికి డైలీ 10 నుండి 20 రూపాయలు ఇవ్వచ్చు మచ్చా. మరి వీడి బర్త్డేకి ఇచ్చిన లేజర్ లైట్ గిఫ్ట్ ప్రైజ్ ఎంతరా? అది 200 మచ్చా. మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఈ రూల్స్? అప్పుడప్పుడు వీడు క్లాస్ కి లేట్ గా వస్తున్నప్పుడు ప్రెజెంట్లు కొట్టి అటెండెన్స్ మెయింటైన్ చేస్తుంది ఎవరురా? నువ్వే మచ్చా. మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళిందిరా ఈ కొత్త రూల్స్? అయ్యో, ఇక్కడ ఓన్లీ ఒకే రూల్స్, ఈ పుష్పగాడి రూల్స్. పుష్ప సారీ పుష్ప, నేనే రాసుకొని వస్తాను పుష్ప. పుష్పరాజా, ఎవరు నీకు రికార్డ్స్ నోట్స్ రాసిచ్చారు? ఇంకెవరు అయ్యి ఉంటారు? నేనే, ఈ పుష్పరాజు. పుష్పరాజా, ఇప్పుడు నువ్వు నిజం చెప్పలేదంటే దెబ్బలు పడతాయి రాజా. అయ్యి, నా దగ్గర చాలా పెన్నులు ఉన్నాయి. ఇది వచ్చి తెలుగు ఎగ్జామ్ కి, ఇది వచ్చి ఇంగ్లీష్ ఎగ్జామ్ కి, ఇది వచ్చి హిందీ ఎగ్జామ్ కి, ఇది వచ్చి సైన్స్ ఎగ్జామ్ కి, ఇది వచ్చి మ్యాథ్స్ ఎగ్జామ్ కి, ఇది వచ్చి సోషల్ స్టడీస్ ఎగ్జామ్ కి, ఇది వచ్చి లైన్ లేసేందుకు, ఇది వచ్చి ఎందుకు తీసుకొచ్చానో తెలియదే, వేస్ట్. ఇది వచ్చి ఎక్స్ట్రా పెన్ను. అయ్యో, ఈ రోజు ఏ ఎగ్జామ్ తీయలేదే, పెన్నులు కూడా తీసుకొని రాలేదే, ఏం చేసేది? రే మచ్చా. ఏంట్రా? రే, ఒక పెన్నుంటే ఇవ్వురా. ఇదిగోరా. థ్యాంక్ యూ రా మచ్చా. రే పెన్సిల్ అనే పెన్సిల్. పెన్సిల్. నీ పెళ్లి క్యాన్సల్. సరే, ఇంకొకటి రా, ఇందులోకి వేలు పెట్టు. ఇదో తీసుకో. అయ్యో, టాయిలెట్ లోకి వేలు పెట్టావురా. మరి ఎలాగైతే నీ చెయ్యి టాయిలెట్టా? సరే, ఇప్పుడు నేను అడుగుతా, నువ్వు చెప్పు. సరే అడుగురా. పేస్ట్ అను. పేస్ట్. పేస్ట్. నువ్వు పుట్టిందే వేస్ట్. ఏమైనా చెబితే ఇలా హర్ట్ అవుతారా? అందుకే సరే చెప్పు. సారీ రా. నీ పెళ్లికి డొక్కు లారీరా. లాస్ట్ ఫైనల్ రా. 6 6. నా గువ్వ గీరు. ఓకే బాబు, రష్యా ఎక్కడుందో చెప్పు. సార్, రష్యా ఇక్కడ ఉంది. వెరీ గుడ్ బాబు. నువ్వు చెప్పు, మధ్యప్రదేశ్ ఎక్కడుంది? సార్, మధ్యప్రదేశ్ ఇక్కడ ఉంది. వెరీ వెరీ గుడ్. అయ్యో, నాకు ఏమీ తెలియదే సార్, ఏం అడుగుతాడో ఏమో. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పు, ఇండియా ఎక్కడుంది? సార్, ఇండియా ఎక్కడుందో తెలియదే. అయ్యో, ఇక్కడ ఉందేమో సార్. ఇక్కడ సార్. త్వరగా చెప్పు, ఇండియా ఎక్కడ ఉంది? అక్కడ కదా, ఇంకెక్కడుందో తెలియదే. ఎవరు కాల్ చేస్తున్నారు? రే మచ్చా, రే
ఆ, ఆ, అటు కాదురా, అటు సైడ్ పెట్టు చెయ్యిని. ఇక్కడ రా. సూపర్, కరెక్ట్. ఓకే రా. సార్ 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 ఇక్కడ ఉంది సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ రా మచ్చా. ఓకే, అందరూ అటెండెన్స్ చెప్పండి. శిల్ప, ప్రెసెంట్ సార్. సంధ్య, ప్రెసెంట్ సార్. విష్ణు రాలేదా? మీ ఊడేంటి ఇంకా రాలేదు? తెలియదు, వాడు నిన్న కూడా ఏమి చెప్పలేదు. వస్తాడా రాడా అని. వాడి కోసం వాడి పెళ్ళం వేచి ఉంటుందని తెలుసో లేదా వాడికి? సార్ మే ఐ కమ్ ఇన్ సార్? ఏంట్రా ఎప్పుడు వచ్చి ఇంత లేట్ గా వస్తావు? సార్ వస్తుంటే బస్సు లేట్ అయ్యింది, అందుకే లేట్ గా వచ్చాను సార్. ఎప్పుడు ఇదే అబద్ధాలు చెబుతావు? చెయ్యి చూపించిరా. సార్ వాడిని కొడితే బాగుండదు చూడండి. ఏంటది? అలా కాదు సార్, వాడు నిజమే చెబుతున్నాడు. వాడు బస్ మిస్ అయ్యాడు, ఆ బస్ లో నేను ఉన్నాను సార్. సరే వెళ్ళు లోపలికి. థ్యాంక్ యూ బంగారం. ఓకే సార్. ఏంట్రా ఎందుకని లేట్ గా వచ్చావు? సారీ పెళ్ళాం. తిక్కలోడా. మే ఏంటి మీ మొగుడు పెళ్ళాం లాగా మాట్లాడుతున్నారు? ఇదేంటో చెప్పు. దారం. ఇది మీ అందరికి దారం మాత్రమే, ఇది వాడు కట్టిన తాళి. ఇప్పుడు స్కూల్లో వాడు దారం కట్టాడు, పెళ్ళైన తర్వాత నా మెడకి కడతాడు నా మగుడు. సరే, నిన్న ఇచ్చిన హోంవర్క్ అందరూ రాసుకొచ్చారా? మే నాది హోంవర్క్ రాసుకొచ్చావా? ఇది కూడా తీసుకో. థ్యాంక్ యూ మే. రాయని వాళ్ళంతా నిల్చుకోండి. మే నువ్వెందుకు మే రాయలేదు? వాడిది రాయడానికి టైం సరిపోయింది మే, నేను రాసుకోలేదు. హోంవర్క్ చెప్పినా కూడా రాసుకొని రాలే కదా, తీసుకో. రే మచ్చా, బ్లేడ్ ఉంటే ఇవ్వరా, చేయి కోసుకోవాలి. సార్ గ్రౌండ్ కి తీసుకొని వెళ్ళండి సార్, వారంలో ఒక్కసారైనా. ఈ రోజు గ్రౌండ్ కొంత తీసుకొని వెళ్ళడం కుదరదు, ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కదా. ఊరికే చదువుకోండి. ఇంగ్లీష్ మిస్ చెప్పండి. సార్ కొంచెం డౌట్ ఉంది, స్టాఫ్ రూమ్ లోకి వస్తారా? మీరు వెళ్ళండి మిస్, నేను వస్తాను. ఓకే సార్. రే మూర్తి, ఇక్కడికి రా. సార్ నేనా? సార్ ఎవరెవరు మాట్లాడతారో వాళ్ళ పేర్లు రాయి. సార్ నేనేలా సార్? మార్కర్ తీసుకో మూర్తి. ఇక నుండి క్లాస్ ని నువ్వే చూసుకోవాలి. సార్ ఒక నిమిషం. మీరు ఇక్కడికన్నా అక్కడ ఏదో ఇంపార్టెంట్ పనికి వెళుతున్నారని అనుకుంటున్నా. మీరు అక్కడ చూసుకోండి, నేను ఇక్కడ చూసుకుంటాను. గుడ్, ఓకే. అవును, పీటీ సార్ కి ఇంగ్లీష్ మ్యామ్ దగ్గర అలాంటి ఇంపార్టెంట్ పని ఏముంటుంది? ఓకే స్టూడెంట్స్, ఈ రోజు మనము ఛత్రపతి శివాజీ. నేను అన్ని సబ్జెక్టులను పాస్ అయ్యారా? ఇంకా ఇంగ్లీష్ లో పాస్ అయ్యానంటే అన్ని సబ్జెక్టులను పాస్ అయ్యానట్టేరా? లేచి నిల్చుకోరా. పాఠం చేస్తుంటే మాట్లాడుతావా? ఈసారి ఎగ్జామ్ లో ఎన్ని మార్క్స్ తీసేవరా నువ్వు? 35 మార్క్స్ అంతే, జస్ట్ పాస్ రా నువ్వు. ఫస్ట్ బెంచ్ చూడు 98 మార్క్స్ తీసినా కూడా ఏమైనా మాట్లాడుతున్నాడా? నీ ముఖానికి సిగ్గవ్వాలి, జస్ట్ 35 మార్క్స్ తీసుకున్నందుకు. సార్ నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి సార్. మీరు దుకాణంలో తీసుకునే ½ లీటర్ పాలు ప్రైస్ ఎంత సార్? ఎందుకు? పర్లేదు సార్ చెప్పండి. 35 రూపీస్. అలాగైతే మీరు దుకాణం వాడికి 90 రూపాయలు ఇచ్చి పాలు తీసుకుంటారా, లేదంటే ఉన్న 35 రూపాయలు ఇచ్చి తీసుకుంటారా? 35 రూపాయలకే దొరుకుతున్నప్పుడు 90 రూపాయలు ఇచ్చి తీసుకొనడానికి నాకేమైనా పిచ్చా? మరి 35 మార్క్స్ కి పాస్ అవుతామని తెలిసినప్పుడు 90 మార్క్స్ తీసేందుకు మాకేమైనా పిచ్చా? భౌతిక శాస్త్రం ప్రకృతిలో జరిగే విషయాలన్నీ వివరిస్తుంది. వేడి అనేది వస్తువులని వేడి చేసే శక్తి. వేడి ఎక్కువ ఉన్న వస్తువు నుండి. ఓకే స్టూడెంట్స్, హోంవర్క్ ఇస్తాను, రాసుకోండి. వేడి అంటే ఏమిటి? వేడికి ఉన్న కారణాలు, పరిణామాలు రాయండి. నాకు పెళ్ళయ్యి ఒక 15 ఏళ్ళు అయ్యింది. నాకు డివోర్స్ కూడా అయ్యింది. నా లైఫ్ లో చాలా స్ట్రగల్స్ ని ఫేస్ చేశాను. అయ్యో 33 మార్క్స్ తీసాను, ఇంకొక 2 మార్క్స్ తీసింటే బాగుండేదే. ఏం చేయలేదు, తెలియడం లేదే. ఏం చేద్దాం? ఐడియా. మిస్ ఏంట్రా, టోటల్ మిస్టేకా? కాదు మిస్. మరి ఏదైనా క్వశ్చన్ కి మార్క్స్ వేయలేదా? అది కూడా కాదు మిస్. మరి ఇంకేంట్రా? మిస్ 33 మార్క్స్ వేశారు, ఇంకొక 2 మార్క్స్ వేశారంటే పాస్ అయిపోతాను మిస్. మరి అన్ని సబ్జెక్ట్స్ లోను పాస్ అయ్యావా? అన్ని సబ్జెక్టులను పాస్ అయ్యాను మిస్. సరే పేపర్ ఇవ్వు. ఇద్దో మిస్. సరే బాగా చదువుకోవాలి ఇంకా. ఓకే మిస్. థ్యాంక్ యూ మిస్. మిస్ ఇంకొక 4 మార్క్స్ వేసారంటే పాస్ అయిపోతాను మిస్. అన్ని సబ్జెక్ట్స్ లోను పాస్ అయ్యావా? అన్ని సబ్జెక్ట్స్ లోను పాస్ అయ్యాను మిస్. సరే పేపర్ ఇవ్వు. ఇదిగో మిస్. ఈ రోజు టెస్ట్ అని చెప్పాను కదా, అందరూ చదువుకొని వచ్చారా? మిస్ ఒక 5 నిమిషాలు ఉండండి మిస్, రివైజ్ చేసుకుంటాము. సరే చదువుకోండి. ఓకే ఓకే మిస్.
A few minutes later. ఓకే టైమ్ అప్, అందరూ నోట్స్ ని బ్యాగ్ లో పెట్టుకొని టెక్స్ట్ బుక్ తీసి రాయడం స్టార్ట్ చేయండి. ఓకే మిస్. రే కొంచెం చూపించరా, సరిగ్గా చదవలేదు. సరేరా. అందరూ రాసేసారా? రాసిన వాళ్ళు టెక్స్ట్ బుక్ తీసుకొని రండి. రే కొంచెం ఉండరా, రాస్తాను. సరే రాసుకోరా. ఏ మూర్తి, రాసేసావు కదా, టెక్స్ట్ బుక్ తీసుకొని రా. రే రే, అయ్యో ఇంకా కొంచెం ఉందే. ఏం చేయాలో తెలియడం లేదే. సన్లైట్ స్పెల్లింగ్ ఏంట్రా? థ్యాంక్ యూ రా మచ్చా. ఈరోజు ఇండిపెండెన్స్ డే. అరే ఇదేంటి పిల్లలు ఇంత సైలెంట్ గా ఉన్నారు? ఎప్పుడు అల్లరి చేసేవారు ఏంటి? దేశభక్తి అంటే ప్రేమ, లేదంటే నా మీద ఉన్న ప్రేమ? ఉన్ని నాకు ఈ సైలెన్స్ కదా కావాల్సింది. వాళ్ళని కొంచెం పొగడుదాం. ఈ రోజు నాకు చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే ఎప్పుడు అల్లరి చేసే పిల్లలు ఈ రోజు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. దేశభక్తి అనేది మన హృదయంలో ఉండాలి. బొంగు, మాకు లడ్డూలు ఇవ్వు, ఈ చుట్టుపక్కలకి కూడా రాము. అవునరా, ఈ అల్లరి పిల్లలని నేను ఎప్పుడు ఇలా చూడలేదు. నిజానికి మన స్కూల్ పిల్లలు చాలా మెచ్యూర్ అయ్యారు. ఇది మన స్కూల్ కే గర్వకారణం. ఇంకా ఇలాగే ఎక్కువ మాట్లాడుతుంటే టైం అయిపోతుంది. మన స్కూల్ వెనకాల లడ్డూలు పంచుతున్నారు, అందరూ లైన్ లో వెళ్ళి తీసుకోండి. ఏ రారా, ఇంకా లడ్డూలు పంచుతున్నా అంటే వెళ్ళి తీసుకుందాం. అయిపోతాయి. ఓరి మీ దుంపలు తెగ లడ్డూల కోసం ఇంత సైలెంట్ గా ఉన్నారు. స్టూడెంట్స్ ఈ 1 వీక్ లీవ్ లో ఇచ్చిన అసైన్మెంట్ ని పూర్తి చేసుకొని స్కూల్ కి రావాలి, ఓకేనా? ఓకే మిస్. రే మనకి లీవ్ ఇవ్వకుండా ఉండాల్సిందిరా. అవునరా. రే మా ఇంటికి వస్తావా? ఇద్దరు కలిసి అసైన్మెంట్ ని పూర్తి చేద్దాము. సరేరా. రే ఇక రాయడం స్టార్ట్ చేద్దామా? సరేరా. రే ఏంట్రా ఇంత ఉంది? రే ఊరికే రాయరా. అబ్బా చెయ్యి నప్పిస్తా ఉంది. రే ఇంకా ఎంత రాయాలరా? రే నేను ఒక ట్రిక్ చెప్తాను, అలా చేద్దాం రా. రాసేటప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్క లైన్ వదిలి రాద్దాం రా. అప్పుడు పెద్ద పెద్దగా ఉంటే మ్యామ్ కూడా కనిపెట్టలేదురా. సరేరా. రే ఎలా రాసినా కూడా కంప్లీట్ అవ్వడం లేదురా. ఒక ఐడియా చేద్దాం, ఒక్కొక్క పేర వదిలి రాద్దామా? కట్ట మొత్తం తీస్తే కనిపెట్టేస్తాడు. నువ్వే రావచ్చు, పడిపోయింది. రే తెలుగులో మాట్లాడకండి, ఇంగ్లీష్ లో మాట్లాడండి. ఇది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కాదు. ఓకేరా. ఎవరో ఫోన్ చేస్తున్నారా? ప్రిన్సిపల్ మ్యామ్. చెప్పండి మ్యామ్, ఆఫీస్ రూమ్ కి రండి, అటెండెన్స్ షార్టేజ్ వచ్చింది. ఓకే మ్యామ్, వస్తా మ్యామ్. త్వరగా మ్యామ్. సరే మ్యామ్. రే విఘ్నేష్, నన్ను ప్రిన్సిపల్ మ్యామ్ పిలిచారు. ఎవరైనా తెలుగులో మాట్లాడితే నాకు చెప్పు, ఈ రోజు ఉంటుంది. ఓకే మిస్. రే భయపడకురా, వాడు మనోడే, మన గురించి ఏమి చెప్పాడు. మిస్ టోల్డ్ మీ ఆల్రెడీ టాకింగ్ ఇంగ్లీష్. ఓకే రే మనోడు అన్నావు కదరా? రే టాక్ ఇన్ ఇంగ్లీష్ రా. ఓకేరా. రే బై నో స్టడింగ్ వెల్ రా. ఈజ్ ద లీడర్. అవునరా. రే వాట్ ఆర్ టెల్లింగ్ మీరా? రే ఐఎమ్ టాకింగ్ దిస్ నియర్ బాయ్ రా, నాట్ యూ. ఓకే 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 రా. రే ఫర్ లంచ్ వాట్ యు కేమ్ రా? టైగర్ రైస్ రా. టైగర్ రైసా? ఐ వెరీ మచ్ లైక్ రా. మీ టూ రా. రే ఇప్పుడు ఏ పీరియడ్ రా? హిస్టరీ పీరియడ్ రా. నిద్ర వస్తుందిరా. హిస్టరీనా? ఈ రోజు ఎలాగైనా సరే ఫుల్ ఫోకస్డ్ గా వినాలి. కర్ణాటిక్ యుద్ధం 1746 మరియు 1763 మధ్య బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీల మధ్య జరిగిన కర్ణాటిక్ యుద్ధం భారత చరిత్రలోనే కీలకమైన అధ్యాయాన్ని గుర్తిస్తుంది. A few minutes later. నా తలకి ఎక్కదు ఇంకా. ఎంతసేపు అని ఉండను. అమ్మయ్యా, ఇలాంటివన్నీ నాకు సరిపోవు. ఎక్కడికైనా వెళ్ళి వద్దాం. వీడేంటి ఇంత శ్రద్ధగా వింటున్నాడు? మూర్తి, రే మూర్తి, రే మూర్తి. ఓహో ఇదే నా మిస్ అంటుంది కదా, ఫిజికలీ ప్రెసెంట్ మెంటల్ అబ్సెంట్ అని. ఓకే స్టూడెంట్స్ అటెండెన్స్ చెప్పండి. అయ్యయ్యో అటెండెన్స్. రే మూర్తి, రే మూర్తి అటెండెన్స్ రా. రే మూర్తి. ఎస్ మిస్. స్టూడెంట్స్ స్కూల్ నుండి టూర్ కి వెళ్తున్నాం. ఎవరెవరు వస్తున్నారో హ్యాండ్స్ రైజ్ చేయండి. నేను ఓకే, మీ అందరి పేర్లు ఒక పేపర్ లో రాసేయండి, సరేనా? ఓకే మిస్. నువ్వెందుకు రావడం లేదు? మా ఇంట్లో మా అమ్మ నాన్న పంపించారు. రారా వెళదాము. అక్కడ జూ, పార్కు, బీచ్ అన్ని ఉంటాయి రా. అక్కడికి పోయి ఆడుకొని రావచ్చు, రారా. అవునరా. సరేరా, ఎలాగైనా చేసి మా అమ్మ నాన్న ఒప్పించి వస్తానరా నేను. సరేరా మా.
రే ఏంట్రా వచ్చేటప్పుడు అలా అరుస్తూ వస్తున్నావు? ఊళ్ళో టూర్ కి తొలుకొని పోతాను, నేను పోతాను మా. నువ్వు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు, ఊరికి ఇంట్లో ఉండు. ఎందుకు అక్కడికి ఇక్కడికి? మా ప్లీజ్ మా పోతాను మా. రే నాకేం చెప్పొద్దు, వెళ్ళి మీ నాన్న దగ్గర అడుగుపో. నీది మీ నాన్నది పెద్ద తలనొప్పి అయిపోయింది. అలాగే మా, వెళ్ళి నాన్న దగ్గర అడుగుతా. ఈయన ఏముంటాడో ఏమో. ఏంటి నాన్న స్కూల్లో టూర్ కి తొలుకొని పోతున్నారు, నేను పోతాను నాన్న. పోయిన ఎగ్జామ్ లో ఎన్ని పేపర్లు పాస్ అయ్యింటి? 4 సబ్జెక్ట్స్ లో పాస్ నాన్న. సరే మిగిలినవన్నీ పాస్ అయ్యి అప్పుడు పోదు. నాన్న ప్లీజ్ నాన్న, ఈసారి బాగా చదువుతాను నాన్న, ప్లీజ్ నాన్న, పోతా నాన్న. సరే మీ అమ్మ ఏం చెప్పింది? అమ్మ వెళ్ళి రమ్మంది నాన్న. మీ అమ్మకు వేరే పని లేదా? సరిపోయారు ఇద్దరు. సరే పో. సరే నాన్న. మా ఏంట్రా? నాన్న వెళ్ళిరా అని చెప్పాడు మా. మీ నాన్నకు వేరే పని లేదా? సరే వెళ్ళి రాపో. రే ఏం రాయాలో తెలియడం లేదే. మ్యామ్ అడిషనల్ షీట్ మ్యామ్. రే చూపించరా. రే నెక్స్ట్ క్వశ్చన్ కి చూపించరా. రే దీన్ని నిన్ను ఆల్రెడీ రాసేసారా. క్వశ్చన్ నంబర్ 16 చూపించరా. రే ఏంట్రా అక్కడ సౌండ్? అయ్యో మిస్, సౌండ్ చేయకుండా రాసుకోండిరా.